సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని స్థానిక బస్టాండ్ వద్ద బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పార్టీ జెండాను దుబ్బాక పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ బీజేపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్తో కలిసి వారు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోనే దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారని వారు తెలియజేశారు. పశ్చిమాసియాలోని తీవ్ర యుద్ధ ప్రభావం ఉన్న వేళ దేశంపై దాని ప్రభావం లేకుండా యుద్ధ ప్రాతిపదికంగా చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందన్నారు. 46 సంవత్సరాల క్రితం కొంతమందితో ఏర్పడ్డ పార్టీ ఇప్పుడు దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీగా నరేంద్ర మోదీ పాలనలో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దిశ బోర్డు మెంబర్ సుంకోజు ప్రవీణ్ కుమార్, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుమల్ రెడ్డి, ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ కనకరాజు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులకు కార్యకర్తలందరికీ మన 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న మొదలై 47 వసంతాలు పూర్తి చేసుకోవడమైనది. 2 స్థానాల నుంచి మొదలైన ఈ పార్టీ 303 స్థానాలు ఒంటరిగా కైవసం చేసుకొని మొదటి పార్టీ ఒంటరిగా ఇది ప్రధానమంత్రి అయిన మన మోడీ గారు దీనికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ పార్టీ ఇలాగే ప్రతి ఒక్క అంత్యోదయ లక్ష్యంగా ప్రతి చివరి పేదవాడికి కూడా అన్ని ఫలాలు అందాలని తెలియజేస్తూ ఈ దుబ్బాక మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు నాయకులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 47వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు సంబరం జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు అంత్యోదయ అంటే సమాజంలో చిట్ట చివరలో ఉన్న వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందించాలని ఒక లక్ష్యంతో ఆ రోజు 1952లో భారతీయ జనసంఘ్ ప్రారంభించబడింది. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇరువురు కలిసి ఆ రోజు 1952లో మరి భారతీయ జనసంఘ్ స్థాపిస్తే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల 1980లో అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో ఆ రోజు మరి భారతీయ జనతా పార్టీ ప్రారంభించబడింది. 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 47వ సంవత్సరంలోకి మరి భారతీయ జనతా పార్టీ అడుగుపెట్టబోతా ఉంది. ముఖ్యంగా 46 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో మరి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీగా ఈరోజు ప్రపంచ రికార్డు స్థాపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా 2 పార్లమెంట్ స్థానాల నుంచి ఈరోజు 285 స్థానాల వరకు మరి ఎదిగి మరి దేశంలోనే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ.